వాడు యేసయ్య దగ్గరికి రాగానే నీ పాపాల నుంచి విడుదల పొందుకో అన్నాడు. అంటే వాడి పాపాలు వాడిని రోగంలో పడివేశాయి, వాడి పాపాలు వాడిని రోగంలో నలగొట్టాయి. వాడికి ఉపశమనం లేదు. వాడు ఎప్పుడు చచ్చిపోతానా, ఈ బతుకు విడుదల కలుగుతుందని నిట్టూర్పులకు గురయ్యాడు. వాడి చుట్టుపక్కలున్న వారంతా వాడికి సేవ చేయలేక అసహించుకున్నారు. కానీ యేసు వాడిని అసహించుకోలేదు. వాడికి శాశ్వత విడుదలనిచ్చాడు. మనుషులిచ్చే ఉపశమనం కాదు, వాడి బ్రతుకు శాశ్వత ఉపశమనం ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన బ్రతుకులందరికీ కూడా ఒక శాశ్వత అడ్రస్, ఉపశమనం ఇచ్చిన వాడు నా యేసయ్య. ఆ ఉపశమనములు మనం ఆనందంగా శాంతిని పొందుకొని శాంతి ప్రదాత అయినటువంటి యేసయ్యలో నిత్య జీవ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. బ్రతుకు మార్చుకో యేసునామంలో, జీవితం మార్చుకో యేసునామంలో, బుద్ధులు మార్చుకో యేసునామంలో, ప్రవర్తన మార్చుకో యేసునామంలో, నీ చెడ్డ తలంపులు మార్చుకో యేసునామంలో, నీ పాపాలు విడిచిపెట్టు యేసునామంలో. పాపములు క్షమించుటకు ఆయన సర్వశక్తి కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి దేవుడు. నీ పాప భారాన్ని నువ్వు మోయలేవు. అవి నిన్ను నరకానికి తీసుకెళ్తాయి. అవి నిన్ను మరణాపేక్షకు గురి చేస్తాయి. నీ బ్రతుకు మీద నీకు విరక్తి కలగజేస్తాయి.